ఉదయం యేసు దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రజలు చాలా ఆసక్తితో వింటున్నారు. మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాని యేసుకి ఆటంకం ఎదురైంది. పరిసయ్యులు రాళ్లతో చుట్టుముట్టారు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను యేసు మధ్య నిలువబెట్టారు. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. ఉపదేశక, ఈ స్త్రీ వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది. ధర్మశాస్త్రంలో మోషే ఇలాంటి స్త్రీలను రాళ్లు రువి చంపాలని మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మీరేమంటారు? కొంతమంది ఆసక్తితో, కొంతమంది కపటంతో ఆయన ఏమి చెబుతారో అని ఎదురు చూస్తున్నారు. కాని యేసు వంగి నేలమీద వేలుతో ఏవో రాయుచుండెను. అధికారులు పట్టు విడువక శోధించిరి. యేసు లేచి ఇలా అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. ఆయన మళ్లీ నేలమీద రాయిచుండెను. వారామాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఉండెను. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంబట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. అమ్మా, వారెక్కడున్నారు? ఎవరూను నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా శిక్షించెను, మళ్ళీ పాపం చెయ్యకు. నన్ను కూడా క్షమించేవారు ఉన్నారా అని ఆమె చాలా కృంగిపోయింది. అప్పుడే ఆమె మారుమనస్సు పొందింది. తన జీవితం ఎలా సరిదిద్దుకోవాలి ఆయన తెలిపాడు అని ఆమెకు తెలుసు. అప్పటినుంచి ఆమె చాలా కష్టపడి పనిచేసి తన పాత రోత జీవితాన్ని మార్చుకుంది. పాతవి గతించెను, ఇదిగో నిన్ను కొత్తగా రూపుదిద్దుతున్నాను అని ఆయన అంటున్నారు. మరి నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, అవును ప్రభువా నన్ను మార్చు అని నీకు నువ్వు అనుకో, లేదా కామెంట్స్లో చెప్పు. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.